తమ డిమాండ్ల సాధనకు గాను జనవరి 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచుల శంఖారావం పేరిట ఉద్యమం నిర్వహిస్తామని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. శనివారం విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీలను పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. గ్రామ పంచాయతీ వ్యవస్థను కాపాడండి. అలా కాదు, సర్పంచ్ రాకపోయినా పర్లేదు, మండలాలు ఎలాగపోయినా పర్లేదు, జిల్లా పరిషత్ ఎలాగపోయినా పర్లేదు, కానీ నా కార్యకర్తలే నాకు ముఖ్యం అనుకుంటే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకి మేము సర్పంచ్ అందరం కూడా మాకు జరిగిన అన్యాయాన్ని మా గ్రామీణ ప్రజలకు వివరించి రాబో రోజుల్లో మీరు నమస్కారం అండి. మరి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఉన్న 12,918 గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం, అందులో ఉన్న 3,50,00,000 మంది గ్రామీణ ప్రజల యొక్క సంక్షేమం కోసం మా పంచాయతీరాజ్ ఛాంబర్, మా సర్పంచుల సంఘం గత 3 సంవత్సరాలుగా రాజకీయాలకు అతీతంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, ఉద్యమాలు చేస్తున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు. మా న్యాయబద్ధమైన 16 డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా కనీసం చీమకుట్టినైనా లేకుండా, కనీస స్పందన లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం జరుగుతుంది. ఆ 16 సమస్యలు, మేము కోరే డిమాండ్లు అవేవో మా సర్పంచులు, మా పంచాయతీరాజ్ ప్రతినిధులు కావు. ఈరోజు సర్పంచులుగా మేము ఎందుకు ఎన్నికయ్యామా అని ప్రతి ఒక్క సర్పంచు ఏడుస్తున్న రోజు అది. ఎందుకంటే మేము గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తామని ప్రతి గ్రామంలో ప్రతి ప్రజలకు అన్ని మాటలు ఇచ్చి ఈరోజు సర్పంచులుగా ఎన్నికయ్యి గ్రామాల్లో ఏమీ చేయలేకపోతున్నాం. కనీసం మౌలిక వసతులు కూడా కల్పించుకునే దయనీయ స్థితిలో ఉన్నామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఎంత దారుణమైన స్థితిలో, పంచాయతీల్ని గాంధీజీ గారు కలగన్న గ్రామ స్వరాజ్యాన్ని తూట్లు పొడుస్తున్నారు ఈ ప్రభుత్వం. ఎందుకంటే గాంధీ గారే అన్నారు, గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని. అలాంటి గ్రామాలను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అలాగే మాకు వచ్చే నిధులను ఇవ్వకపోగా కేంద్రం ఇచ్చేటటువంటి నిధులు కూడా మాకు రానివ్వకుండా చేసి వారి సొంత పథకాలకు వాడేసుకుంటున్నారు. దీని మీద మేము ప్రశ్నిస్తుంటే కరెంటు బిల్లు అని చెప్తున్నారు. అసలు కరెంటు బిల్లుకి ఒక మీటరు, మన ఇంటికి రీడింగ్ తీసుకుంటే మనకు ఎలా వస్తుంది బిల్లు? ఒక రీడింగ్ మీటర్ ఉంటుంది, ఇంత రీడింగ్ మీరు కాల్చారు, ఇన్ని యూనిట్లు మీకు వచ్చాయని వస్తుంది. కానీ మా పంచాయతీకి ఎక్కడ రీడింగ్ యూనిట్లు లేదు, ఓ మీటర్ లేదు, ఏమీ లేదు. అసలు ఎంత వస్తుంటే ఆదాయం అంతా తీసుకుంటున్నారు. అంటే మేము ఇంకా మా పంచాయతీలు మేమే అభివృద్ధి పనులు చేయక్కర్లేదా? మమ్మల్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మీరు ఇన్ని మాటలు ఇచ్చారు, మీరు ఇన్ని వాగ్దానాలు చేశారు, కనీసం రోడ్లైనా వేయండి అమ్మా, కనీసం మా మురికి కాలువలైనా తీయండి, కాలువలు కంపు కొడుతున్నాయి, దోమలు ఈ చలికాలం దోమలు తినేస్తున్నాయని చెప్తున్నా మేమేం చేయలేకపోతున్నాం. వాళ్ళు అడిగే ఒక్కొక్క ప్రశ్నకి మేము తలదించుకొని వెళ్ళిపోవాల్సిన స్థితిలో ఉన్నామంటే మమ్మల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దారుణమైన స్థితిలో నెట్టివేసిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా ఇన్ని చేస్తుంటే చాలామంది సర్పంచులు చాలా దగ్గరలో ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనికి ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్యే. ఎందుకంటే ఏ సర్పంచులైనా ఏ గ్రామాలైనా అభివృద్ధి చేయాలని ప్రతి ఒక్క సర్పంచ్ కలగని పోటీ చేశారు. ఎవరైనా నిధులుంటే ఏమైనా చేయగలం, నిధులు లేని మేమేం చేయగలం? ఈ నిధులనే తీసేసుకుని కాక మమ్మల్ని ఏమో విధుల నుంచి కూడా మమ్మల్ని బహిష్కరించాలని చూస్తున్నారు. మాకన్నా వాలంటీర్లకే ఎక్కువ హక్కులు ఉన్నాయి. కనీసం ఒక పెన్షన్ ఇవ్వాలన్నా, ఒక రేషన్ కార్డు ఇవ్వాలన్నా, మరే పథకాలు ఇవ్వాలన్నా మాతో ఏం సంబంధం లేదు. ఇప్పుడు డైరెక్ట్గా వాలంటీర్ల ద్వారానే జరుగుతుంది. అంటే వాలంటీర్లు ఎక్కువ మాకన్నా సర్పంచులు. ఆ మాత్రానికి మాకు ఎలక్షన్లు ఎందుకు పెట్టారు? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఈ మాత్రానికి మాకు అసలు ఎన్నికలు నిర్వహించకుండా ఉంటే మాకు ఈ బాధలు తప్పేవి, మా ప్రజల నుంచి ఈ మాటలు తప్పేవి కదా. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము తీవ్రంగా హెచ్చరించడం జరుగుతుంది. మాకు నిధులు విధులు మాకు ఇచ్చే వరకు మా ఉద్యమాన్ని రాజకీయాలకు అతీతంగా రాజీ లేని పోరాటంతో చేస్తామని, మరింత ఉధృతంగా ముందుకెళ్తామని సర్పంచ్ సమర శంఖారావాన్ని రాబోయే 1వ తేదీ నుంచి 2వ దశ ఉద్యమం ప్రారంభిస్తామని తెలియజేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. నేను గతంలో సర్పంచ్ చేశాను 2 దఫాలు.
ఇట్లాంటి పరిస్థితి మేము ఎప్పుడు కూడా చూడలేదు. ఈరోజు నా భార్య రాష్ట్ర సర్పంచ్ సంఘం అధ్యక్షులుగా ఉంది, ఒక మేజర్ సర్పంచ్గా ఉంది, పనిచేస్తుంది. మాకు మంచి రెవెన్యూ వస్తుందండి, కానీ ప్రయోజనం ఏముంది? వచ్చినట్టే గబాలనే మర్నాడే లాక్ వెళ్ళిపోతున్నారు. కరెంటు బిల్లు అని, శానిటైజేషన్ అని, అవన్నీ ఇవన్నీ శానిటైజ్ ఛార్జెస్ అని, ఇలాగా సీసీ ఛార్జెస్, ఇట్లానే ఉన్న పంచాయతీలో ఉన్న సొమ్ములన్నీ పట్టుకెళ్ళిపోతున్నారు. దాన్ని మేము ప్రశ్నిస్తే మా మీద కేసులు పెడుతున్నారు. అయినా మేము ఎక్కడా తగ్గకుండా రాజీ లేని పోరాటం, రాష్ట్ర సామర్థ్య తరపున పోరాటం చేసిన నిమ్మకి నీరెట్లట్టు ఇలాంటి ప్రభుత్వం ఇప్పటివరకు మేము చూడలేదండి. ఇక ముందు కూడా రాకూడదండి. ఎందుకంటే వ్యవస్థ తీసేయాలి. ఏదో ఒకటే వ్యవస్థ, ఏదో చెప్పేటట్టు ఇక్కడ వాలంటీర్ నుంచి సీఎం వరకు ఏదో ఒక వ్యవస్థ పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాం. ఇలాంటప్పుడు పోటీ చేయించడం ఎందుకు, మమ్మల్ని కష్టాలు పాలు చేయడం ఎందుకు? ఆర్థికంగా మేము సేవ చేద్దామని వచ్చి ఆర్థికంగా కష్టాలు పడుతున్నామండి. అందరం ఊరికనే గెలవలేదు కదా, ఖర్చు పెట్టుకొని గెలిచాం. మాకు ఖర్చు పెట్టిన డబ్బులు రావక్కర్లేదు, సేవ చేయడానికి వచ్చాం. సేవ చేయనివచ్చు కదా, ఎవరు ఫండ్స్ వాళ్ళకి ఇవ్వచ్చు కదా. కేంద్రం నుంచి వచ్చి ఫండ్స్ కూడా వాళ్ళే తీసుకుంటారు. రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన ఎస్ఎఫ్సి గ్రాంట్స్ మాకు ఇవ్వలేదు. అసలు రాష్ట్రం నుంచి ఒక ఫండ్ ఇస్తున్నాడా, ఒక రోడ్డు ఇచ్చాడా, ఒక డ్రైన్ వేసాడా చెప్పనండి జగన్మోహన్ రెడ్డిని ఈరోజు వరకు. అట్లనే కేంద్రం నుంచి వచ్చి నిధులు కూడా లాక్కుంటున్నాడు పక్కదాన్ని పెట్టేసి. దీన్ని మేము పంచాయతీ సామర్థ్య తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా ఉద్యమం రాబోయే రోజుల్లో బాగా ఉధృతంగా చేస్తామనేసి కోరుకుంటూ తెలియజేస్తున్నాం. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు మాజీ శాసనమండలి సభ్యులు రాజేంద్ర ప్రసాద్ గారికి, అదేవిధంగా రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షులు సోదరిమణి శ్రీమతి లక్ష్మీ ముత్యాలరావు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకి, మా పాత్రికేయ సోదరులకి అందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు ఏజర్ల వినోదరాజు, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షుడిని. ముఖ్యంగా రాష్ట్రం మొత్తం మీద కాకుండా మన ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా సుమారు 969 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అన్ని గ్రామ పంచాయతీల్లోని ఎక్కడ శానిటేషన్స్ కానీ, అదేవిధంగా ఒక వీధి దీపాలు వెలిగించడానికి కానీ, అదేవిధంగా కనీసం ప్రజలకు ఇవ్వవలసిన గ్రామ పంచాయతీల ద్వారా, స్థానిక సంస్థల ద్వారా ఇవ్వవలసిన మౌలిక వసతులు కూడా ఇవ్వలేని దుస్థితుల్లో ఈరోజు మన స్థానిక సంస్థ ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు అవనండి, ఎంపీటీసీలు అవనండి, జడ్పీటీసీలు అవనండి, చాలా దౌర్భాగ్య స్థితిలో వాళ్ళు ఎంతో అరాకొర జనాలు బాధపడలేక పెట్టిన పెట్టుబడులు కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఈ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ లబోదిబ్బోమని ఎక్కడికి వెళ్ళి ఫోన్లు కూడా ఆపుకుని ఉండే పరిస్థితుల్లో ఉన్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వాల్లో మేము 2006 నుంచి స్థానిక సంస్థల్లో మేము సర్పంచ్గా చేసాం, ఎంపీపీగా చేసాం. కానీ ఇలాంటి పరిస్థితి స్థానిక సంస్థలకి ఎప్పుడు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి మేము ఆలకించలేదు, వినలేదు, మేము చూడలేదు, మేము అనుభవించలేదు. మరీ ఎంత దారుణం అంటే అమ్మ పెట్టదు, అడుక్కు తిన్నాను చందంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఇవ్వకపోగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పంపించిన 14-15 ఆర్థిక సంఘం నిధులు కానివ్వండి, అదేవిధంగా ఈ కన్వర్జెన్సీ నరేగా కన్వర్జెన్సీ నిధులు కానీ పూర్తిగా ఈ గవర్నమెంటే సొంత పథకాలకి, సొంత అవసరాలకి వాడుకోవడం జరుగుతుంది. అంతే దానివల్ల పూర్తిగా అదేవిధంగా మన గ్రామాల్లో సంపద సృష్టించుకున్న ఈ హౌస్ ట్యాక్స్లు కానీ ఇవన్నీ జనరల్ ఫండ్ కూడా పూర్తిగా ఫీజింగ్ పెట్టి అది కూడా కరెంటు సీసీ ఛార్జీల కింద వెనక్కి లాక్కోవడం అన్నది చాలా దారుణం. అదేవిధంగా ఈ ప్రభుత్వం కానీ రాబోయే వచ్చే ప్రభుత్వాలను కానీ మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ తరఫున తప్పకుండా మా స్థానిక సంస్థల తాలూకా సమస్యలు, మా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల తాలూకా విధులు, నిధులు, అధికారాలు ఏ పార్టీ అయితే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి మాకు తాలూకు హక్కులను కల్పించగలుగుతుందో, మా పంచాయతీల తాలూకు పక్కా హామీతోటి ఇవ్వగలుగుతుందో ఆ పార్టీకే మా పంచాయతీరాజ్ ఛాంబర్ ద్వారా అందరు సర్పంచులు పార్టీలకు అతీతంగా
ఎంపీటీసీలు సంస్థ ప్రతినిధులు అందరూ తప్పకుండా ఆ ప్రభుత్వానికి సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలుపుకుంటూ ఈ మా జాతీయ నాయకులు మా రాజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ 1వ తారీఖు నుంచి గ్రామ ప్రజల సమస్యలపై సర్పంచుల శంఖారావం అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీ అందరూ కృషి చేస్తామని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.